No one. Leva. ఏమైనా ఉంటే చెప్పండి పర్లేదు ఫైన్ థ్యాంక్స్ టు ఆల్ బిఫోర్ ఐ am closing do you know my name anybody అది సస్పెండర్ no one asked no one question అడగలేదు చూసారా అంటే మిమ్మల్ని నా పేరు చెప్పకుండా క్లాస్ అంతా చెప్పేసి ఓకే మై నేమ్ ఇస్ ఆర్ నాగరాజు I am a government school teacher okay recently I got a DS 2024 okay for this particular service motto I came to here for that God has given some surprises sometimes సార్ కలవడానికి అవకాశం వచ్చింది సార్ కలిసారు అలా మేము ఇక్కడికి వస్తానని చెప్పడానికి చెప్పాను లైక్ దట్ ఐ యామ్ గోయింగ్ మై వే ఓకేనా ఇంకొకటి ఏంటంటే మీలాగానే నేర్చుకోవాలని నాలెడ్జ్ బాగా ఉంది అని అనుకుంటున్నా కదా అది ఎక్కడో యూజ్ అవుతుంది అది ఎలా యూజ్ అయిందంటే మొన్నటి ఎగ్జామ్లో నాకు యూజ్ అయింది 24 DSCలో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ నేను వచ్చిన సార్ ఉన్నారు రవీందర్ సార్ నెక్స్ట్ నెంబర్ నాకు అంటే నేను సార్ అనట్లేదు ఎందుకంటే మా సేమ్ నాలెడ్జ్ సార్ ఏమో ఇట్లా నెంబర్స్ ఉంటాయి 1 2 3 ర్యాంక్స్ వస్తాయా మీకు తెలిసిన స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ నా ఇక్కడ సార్ ఇక్కడ ఓకే ఇలా ర్యాంకింగ్ లో మేము ఉన్నాము అందుకే మీకు చెప్పడానికి అవకాశం దేవుడి అవకాశం అంటే ఎక్కడికి వెళ్ళలేదు పిల్లలకు చెప్పాలనుకుంటున్నాను చిన్న కార్నర్ కదా ఆ కార్నర్ ఓకేనా నేను యాక్చువల్లీ జస్ట్ వెంట్ టు హోమ్ 3 days ago due to that conditions I did not attend the day of starting day okay sir in detail రాలేకపోవడానికి I am very regrets for that కాకపోతే ఇవాళ వచ్చిన నేను very happy ఇంకా ఇలా చూస్తే ఇంకా చాలా హ్యాపీ ఆ చెప్పిన క్లాస్ కు I am really satisfied ఫైన్ మీకు కూడా మీ నుంచి రెస్పాన్స్ కూడా బాగుంది ఇంకా ఉండాలి చెప్పండి అట్లా మనం చేసినప్పుడే ఇలా సర్వీస్ కూడా ఇవ్వమంటే ఇలా ఉంటాయి మన తెలియకుండానే ఇలా 1 2 3 అనేది మనం ఇస్తుంటాయి అది 1 2 3 వచ్చిందా అలా వచ్చిందా కాదు we can use our knowledge అది ఎలా వస్తుందో మనకు తెలియదు మనం రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అంతే దట్ ఈస్ ఓన్లీ సీక్రెట్ థాంక్యూ ఇంకేమన్నా సార్ చెప్తారు ఓకే థాంక్యూ సార్ అందరూ గట్టిగా క్లాస్ చేయాలి ఓకేనా సార్ ఎవరికి అపాయింట్మెంట్ కూడా ఇక్కడ చెప్పమన్నా కూడా ఏం చెప్పరు మన సేవా సమితి ద్వారా సార్ గారిని రిక్వెస్ట్ చేయగానే వచ్చి మీకు ఇంత సమయాన్ని ఇంత అమూల్యమైన సమయాన్ని ఇస్తున్నారు కాబట్టి మీరు అందరూ ఏం చేయాలంటే శ్రద్ధతో సార్ చెప్పేది వినాలి ఈసారి కాదు ఇక్కడ చెప్పేది ఎవరైనా శ్రద్ధతో వినాలి ఎందుకంటే మీకోసం చెప్తున్నాను ఓకేనా వాళ్ళ అమూల్యమైన సమయాన్ని ఇచ్చిపెట్టి వాళ్ళ పనంతా ఇచ్చిపెట్టి మీకోసం వస్తున్నారు కాబట్టి ఇదంతా శ్రద్ధతో వినాలి ఏమైనా డౌట్ ఉందనుకో సార్ అడగాలి ఓకేనా చెప్తారు మీరు అడిగినా కొద్ది సార్ ఇంకా ఎక్స్ప్లెయిన్ ఇంకా ప్రిపేర్ చేస్తారు ఇప్పటికీ మీరు హ్యాపీ వాళ్ళు చెప్తున్నారు సార్ కూడా హ్యాపీ ఉన్నారు మీరు కూడా హ్యాపీ ఉన్నారు ఓకేనా తర్వాత నేను వీడియో పెట్టాలని ముగ్గురు పెట్టారు